ఆఫీస్ అండి. ఇక్కడ అందరం 317 జీవో ద్వారా ఎఫెక్టెడ్ అయినటువంటి నర్సింగ్ ఆఫీసర్స్. మాకు ఈ 317 జీవో అనేది ఒక పిడుగులాగా వచ్చి మా మెత్తి మీద పడిందండి. మేము 2021 ఇయర్లో మేము ఈ రిక్రూట్మెంట్కి వచ్చాము. అప్పటి నుంచి 6 మంత్స్ అయ్యింది. 6 మంత్స్ అయిన తర్వాత డిసెంబర్ 31 రోజు మాకు అందరికీ ఏంటిది ఆర్డర్స్ ఇచ్చారు, న్యూ అలొకేషన్ 317 జీవో అని చెప్పేసి అని. నైట్కి మాకు మెసేజ్లు ఇచ్చి ఫోన్లు చేసి డిఎంఈ నుంచి మాకు క్వశ్చన్స్ అడిగారు. మీరు ఎక్కడ ఏంటి జీవో ఏం అడగలేదు, జోన్ ఏంటిది ఏం అడగలేదు. మాకు అన్యాయంగా మమ్మల్ని తీసుకెళ్ళి నాగర్ కర్నూలు, జోగులాంబ అని చెప్పేసి అని ఇష్టం వచ్చిన ప్లేస్లో, సిద్దిపేట అని, జగిత్యాల, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో, వనపర్తి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో, ఆదిలాబాద్, రిమ్స్. మేము పుట్టింది ఇక్కడ, చదువుకుంది ఇక్కడ, మాకు పెళ్ళిళ్ళైంది ఇక్కడ, మా అత్త మామలు అందరూ ఉన్నది ఇక్కడ. అలా జోన్ 6 ఉన్న వాళ్ళందరినీ కూడా ఏ రీతిగా కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తీసుకెళ్ళి జోన్ 7 అని, జోన్ 5 అని చెప్పేసి అని మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. మా ఒక పిల్లల్ని మేము చదివించుకోలేకపోతున్నాం, మా అత్త మామల్ని మేము జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాము. ఇంత అన్యాయం చేసిన మాకు ఈ యొక్క 317 జీవో హైకోర్టు తీర్పు ద్వారా కానీ సీఎం మన రేవంత్ రెడ్డి గారు సార్ మీకు మేము విన్నపించుకుంటున్నాం. మా యొక్క రిక్వెస్ట్ ఎట్లనైనా చేసి మీరు మీ యొక్క మేనిఫెస్టోలో ఈ లైన్ని మెన్షన్ చేసే 317 జీవోస్ ఎవరైనా చేస్తారని మేము గట్టిగా అడుగుతున్నాం సార్. ఇప్పుడు మళ్ళీ 7000 నర్సింగ్ ఆఫీసర్స్ అని న్యూ రిక్రూట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి? నిన్నటికి టీవీవీపీ వాళ్ళకి సాయంత్రం వాళ్ళకి 317 జీవో అని చెప్పేసి అని వాళ్ళకు కూడా ఇష్యూ చేశారు. ఇలా చేసుకుంటూ పోతే మాకు అసలు ఏంటి, మాకు స్థానికతకి విలువ లేదా? మాకు న్యాయం జరిపించండి సార్ రేవంత్ రెడ్డి సార్, మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. కాంగ్రెస్ ని గెలిపించుకున్నాము సార్. మాది నిజామాబాద్ డిస్టిక్. అయితే మాకు జోన్ 2 అలాట్మెంట్ అయింది. కాకపోతే మా స్టాఫ్ నర్స్ అంటే జోనల్ కాడారు, కానీ మమ్మల్ని డిస్టిక్ తీసుకుపోయి ఆదిలాబాద్లో వేసిరు. అయితే ఎన్నిసార్లు అప్పీల్స్ ఇచ్చినా హైకోర్టు నుంచి పోయినా కూడా మాకేం సమాధానం ఇవ్వలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు చాలా అన్యాయం చేసిండ్రు, చాలా అంటే చాలా. మేము అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకున్నాము. కాంగ్రెస్ వస్తానన్నా మాకు కనీసం న్యాయం జరుగుతుందని. రేవంత్ రెడ్డి సార్ మాకు 317 జీవో గురించి న్యాయం చేస్తాడని ఎంతో మేము ఆశతోటి ఎదురు చూస్తున్నాము. పిల్లలు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, అసలు ఎన్ని బాధలు అనుభవిస్తున్నామంటే అన్ని బాధలు అనుభవిస్తున్నాము. దానికి తోడు వీడియోస్ అని చూడట్లేదు, స్పాన్సర్స్ ఏది కూడా ఇది చేయట్లేదు, ఇష్టం ఉన్నట్టు చేసి పడేసిండ్రు. కాబట్టి మేము ఒకటే కోరుకునేది రేవంత్ రెడ్డి సార్, దయచేసి మాకు 317 జీవో సవరించి మా డిస్ట్రిక్ట్స్, మా జోన్స్, మా నేటివిటీ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. నేను పుట్టింది పెరిగింది నా స్టడీ మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్టే. అయినా నాకు ఎక్కడ నాగర్ కర్నూలు జోన్ ఇచ్చారు, అది 7th జోన్ జోగులాంబ జోను. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మా స్థానికత నుంచి నిజామాబాద్ నాగర్ కర్నూలు వెళ్ళాలంటే 400 కిలోమీటర్స్. నేను చాలా డిస్టర్బ్ అయ్యాను, మా స్థానికత కోల్పోయింది. మళ్ళీ మా పిల్లల్ని చూసుకొని ఎవ్వరు లేరు. రాత్రే మెసేజ్ పెట్టేసి ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని చెప్పేసి అన్నారు సార్. కనీసం మేము ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ డిహెచ్ ఆఫీస్కి వచ్చేసి ఎన్నిసార్లు వచ్చేసి ఆఫీస్ ఇస్తే కూడా చింపి పడేసారు. అసలు ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఎన్నోసార్లు అసలు చాలా లాంగ్ ఉంది, అసలు మేము చెయ్యమని చెప్పేసి అన్న కూడా బలవంతంగా మమ్మల్ని ఖచ్చితంగా వెళ్ళాలి, మీరు చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నిజామాబాద్ నుంచి నేను నాగర్ కర్నూలు డ్యూటీ అసలు ఎలా చేయగలుగుతాను సార్? మళ్ళీ తర్వాత మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మళ్ళీ తర్వాత మ్యూచువల్ వచ్చినా కూడా నేను 2nd జోన్కి రావడం జరిగింది. 2nd జోన్ వచ్చినా కానీ మళ్ళీ డిస్ట్రిక్ట్ వేరే రిమ్స్ ఆదిలాబాద్కి రావడం జరిగింది. మళ్ళీ తర్వాత నా డిస్ట్రిక్ట్ వచ్చేసి నిజామాబాద్. అయితే ఇప్పుడున్న కొత్త రిక్రూట్మెంట్స్ ఉన్నాయి కదండి, అయితే వాటిని ఒకళ్ళు అవి కనుక ఇచ్చినట్టయితే మా యొక్క స్థానికత మేము మొత్తం కోల్పోయిన వారం అవుతాము. అందుకని చెప్పేసి మా 317 జీవోని సవరించిన తర్వాత కొత్త రిక్రూట్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అయితే రేవంత్ అన్నకి ఒకటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. మళ్ళీ మేము కూడా ఇప్పుడు మామూలుగా మేమందరం ఓటేసి గెలిపించినాము. ఎందుకంటే మళ్ళీ మా పైనేసి మేమందరము కాంగ్రెస్ పార్టీ వస్తే మా జీవితాలు బాగుంటాయి, మళ్ళీ ఈ యొక్క 317 జీవో క్యాన్సిల్ అయితే బాగుంటుందని చెప్పేసి మేము ఆశతో సీఎం అమ్మని ఇవ్వడం జరిగింది. అప్పీల్స్ మెసేజ్ వస్తాయని చెప్పేసి అన్నారండి.
హైకోర్టులో ఇచ్చినాము, అప్పీల్స్ ఇచ్చినాము, డిహెచ్ ఆఫీస్ లో చింపి అవతల పడేసిండ్రు. తీసుకొని పక్కకు పడేసారు అంతే. దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అసలు ఇంతవరకు కూడా మాకు ఏమీ రాలేదు. కోర్టుకు కూడా పోయినా కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి ప్లీజ్ మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, 317 జీవో సెట్ చేసి మా ప్లేసెస్ మాకు ఇవ్వండి. ఈ కొత్త రిక్రూట్మెంట్ ఈ 7,000 పోస్టింగ్స్ ఇస్తే మా నేటివిటీ కూడా మేము మొత్తానికే కోల్పోతాము. కాబట్టి సీఎం సార్ దయచేసి మాకు మమ్మల్ని 317 జీవో సవరించినాకనే కొత్త రిక్రూట్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. సీఎం సార్కి, హెల్త్ మినిస్టర్ సార్కి మా రిక్వెస్ట్ ఏంటంటే 317 జీవో వల్ల చాలా నష్టపోయాము. ఫ్యామిలీస్ ఒక దగ్గర, హస్బెండ్స్ ఒక దగ్గర, అత్తమామలు ఒక దగ్గర చాలా నష్టపోయాము, చాలా సఫర్ అయ్యాము. సో ఈ 317 జీవోకి అందరికీ న్యాయం జరిగేలా చూడాలంటే 3 పాయింట్స్ ఉన్నాయి. 317 జీవో కంటే ముందు ఎక్కడైతే ఉన్నాయో పోస్టింగ్స్ అక్కడే పోస్టింగ్స్ ఇవ్వాలని సవరించాలి. 317 జీవో రద్దు చేయమని చెప్పట్లేదు, సవరించాలి అని చెప్తున్నాము. 317 జీవో కంటే ముందు ఎక్కడైతే పోస్టింగ్స్ ఉన్నాయో అక్కడ పోస్టింగ్స్ ఇవ్వండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 317 జీవోలో ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు, హస్బెండ్స్ అక్కడే ఉన్నారు, వాళ్ళకి రావడానికి విల్లింగ్ లేదు, అలాంటి వాళ్ళని అక్కడే ఉండనివ్వండి. అండ్ కొంతమంది అక్కడ 317 జీవోలో ట్రాన్స్ఫర్ అయినా కొంతమంది వాళ్ళ నేటివ్ జోన్ స్థానికత కావాలి అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించండి. ఇలా 3 పాయింట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల ఎవరికి అన్యాయం జరగకుండా అందరూ ఒక వేలో ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. అది మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్ గవర్నమెంట్ కి. ఇప్పుడు మీరు ఇబ్బందులో ఉన్నప్పటికీ కూడా కొత్త నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అవునవును సార్. ఇప్పుడు ఈ 7,000 వచ్చాయి కదా, ఇదేంటి మాకంత ఇదేదో ఇప్పుడు 95% లొకాలిటీ ప్రకారం ఇస్తున్నారు, స్థానికత ప్రకారం. ఇదేదో అప్పుడు మా టైంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఈ 95% లొకాలిటీ ప్రకారం ఇస్తే మాకు అన్యాయం జరిగేది కాదు. మాకేమో ఒక న్యాయం, ఇప్పుడు కొత్త వాళ్ళకేమో ఒక న్యాయం. ఇప్పుడు మాకైతే అండి ఖమ్మంలో అయితే ఒక్కటి కూడా చూపించలేదు. ఆర్టీ కింద నిల్లు నాది ఎడ్యుకేషన్ అంతా ఖమ్మము, మమ్మల్ని తీసుకెళ్లి రిమ్స్ ఆదిలాబాద్ లో వేశారు. మాకైతే అసలు ఆప్షనే లేదు. రిమ్స్ 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 అని రాశారు. 200 మెంబర్స్ కి వాళ్ళే రిమ్స్ అని రాశారు. మేము కోరుకున్న ప్లేస్ కూడా కాదు. సరే మేము వెళ్ళాము, ఫ్యామిలీతో చేస్తున్నామంటే వితిన్ 6 months లో తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని మంచిర్యాలలో వేశారు. మా నేటివ్ జోన్ ఏంటిదండి? ఇప్పుడు మీరు నర్సులు అయితే చూసుకున్నట్లయితే ఉమెన్స్ ఎక్కువ ఉంటారు, ఉమెన్స్ ఎక్కువ ఉంటాము. ఎంత మీరు మీ ఫ్యామిలీని వదిలేవి. ఇంకా చూడండి, మా హస్బెండ్స్ మా కోసము జాబ్ మానేసి వచ్చి పిల్లలని పట్టించుకొని, అసలు అత్తమామలు లేరు చూడడానికి, తల్లిదండ్రులు లేరు. ఎన్ని 400 kilometers దూరంలో ఉన్నాం, చాలా సఫర్ అవుతున్నాము. కొత్త నోటిఫికేషన్ కి ముందు మమ్మల్ని సవరించి మా నేటివ్ జోన్కి మమ్మల్ని పంపించిన తర్వాత వాళ్ళని సెటిల్ చేయమనండి. ఎందుకంటే ముందే వాళ్ళని తీసుకున్నారనుకోండి మళ్ళీ మా లొకాలిటీ మేము పోతామండి, ఫిల్ అయిపోతాము. ఫస్ట్ మమ్మల్ని దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాము, మమ్మల్ని ఫస్ట్ పంపించిన తర్వాత వాళ్ళని తీసుకోండి. పాత గవర్నమెంట్ ఎలా తీసుకుంది? పాత గవర్నమెంట్ ఇలా చేయడం వల్లే కదండి మేము ఇలా సఫర్ అవుతున్నాం. కొత్త గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని మేము ఇంతమంది 400 members నమ్మకంతోనే మా పిల్లల్ని మేమైతే midnight 1 o'clock బయలుదేరి వచ్చామండి. ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఇప్పటి వరకు గవర్నమెంట్ మీద నమ్మకంతో మేము వచ్చాము. దయచేసి మమ్మల్ని మాత్రం న్యాయం చేస్తారు. మమ్మల్ని రద్దు చేయమని అడగట్లేదు, సవరణ చేయమని అడుగుతున్నాం. మా నేటివ్ జోన్కి మమ్మల్ని పంపించండి చాలు. సీఎం సార్ వాళ్ళ మేనిఫెస్టోలో ఫస్ట్ పెట్టారు 317 జీవోని సవరిస్తాను అని అన్నారు. బట్ ఇంతవరకు సవరించట్లేదు. దాని మీద కొంచెం ఫోకస్ చేయండి సార్ అని మా రిక్వెస్ట్, మా అందరి ముక్తకంఠంతో రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే కాదు సార్, ఒక్కటి సార్, మాకు సీఎం గారు కూడా మేనిఫెస్టోలో పెట్టారు సార్. అసలు యాక్చువల్గా మాది 2018 సార్, మాది నోటిఫికేషన్ 17/21లో మాకు 2 years తిరిగి మేము ఎదురు చూడగా మాకు 3 years కి 18 నోటిఫికేషన్ 21లో ఇచ్చారు. 21లో కూడా వేకెన్సీ గవర్నమెంట్ చూపించిన వేకెన్సీలోనే మేము చూస్ చేసి తీసుకున్నాం సార్. తీసుకున్నాక వితిన్ 4 months లోనే మా పిల్లల్ని మేము అందరు జాయిన్ చేసుకొని సెటిల్ అవుతున్న టైంలోనే 4 months ప్రొవిజనల్ పీరియడ్లో ఉన్నప్పుడే మమ్మల్ని తీసి అసలు తెలియని ఏరియాలకు తెలియని జోన్లకు రాత్రి మెసేజ్లు పెట్టి పంపించమంటే ఏడ్చుకుంటూ పంపించుకుంటూ వెళ్ళిపోయాం సార్. ఒక్కటే సార్ సీఎం గారికి మేము విన్నపించుకునేది ఒక్కటే, మాకు ఫస్ట్ అపాయింట్మెంట్ గవర్నమెంట్ చూపించిన అపాయింట్మెంటే మేము చూజ్ చేసాం. ప్లేసెస్కి వేకెన్సీస్ చూపించిన దాంట్లోనే చూజ్ చేసుకున్నాం. ఆ అపాయింట్మెంట్ ప్లేస్ అన్నా మాకు ఇవ్వండి, లేదు అనంటే మా నేటివ్ జోన్ కన్నా మమ్మల్ని పంపించండి. సీఎం సార్ మీరు చెప్పింది మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టారు